హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం నుంచి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అకౌంటెంట్ అలాగనే అవుట్ రీచ్ వర్కర్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 2 కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున మాత్రమే భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ మనకు టేబుల్ రూపంలో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో మొదటిగా వచ్చేసి అకౌంటెంట్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 18,530 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్లో కామర్స్ లేదా మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేట్ ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది రిలవెంట్ ఫీల్డ్లో. అలాగే కంప్యూటర్ స్కిల్స్, అలాగే టాలీ మీద కమాండ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసి అవుట్ రీచ్ వర్కర్ అనమాట, ORW అని చెప్పి మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఇది కూడా ఒక మేల్ క్యాండిడేట్కి మాత్రమే కేటాయించారు. వీరి శాలరీ వచ్చేసి 10,592 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి ఎక్స్పీరియన్స్ కింద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ను నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జిల్లా కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి దానికి డేట్స్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/9/2025, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 6/9/2025 అనమాట. సో చాలా తక్కువ టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి. సో మరి ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వంలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి మిషన్ వాత్సల్య వేకెన్సీస్ కింద స్కీమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మిషన్ వాత్సల్య స్కీమ్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.